భవ్య టీవీ కథనానికి స్పందన లభించింది. లారీలో రాక ధాన్యం పోవటం లేదని రైతులు ఆందోళన చేపట్టడంతో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చొరవ తీసుకుని అధికారుల్లో స్పందన రావడం జరిగింది. దీంతో అధికారులు కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించారు. చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో లారీలు రావు, ధాన్యం పోదు అంటూ నినాదాలు చేస్తున్న రైతులు ఆందోళన చేపట్టారు. భవ్య టీవీలో వార్త ప్రచారం కావడంతో అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు చేరుకొని ధాన్యాన్ని లోడ్ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భవ్య టీవీ కథనానికి స్పందన రావటం, లారీలో కొనుగోలు కేంద్రాలకు చేరుకుని ధాన్యాన్ని లోడ్ చేయడం జరిగిందని స్పందించిన అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తో పాటు భవ్య టీవీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చినశంకరంపేట సూరారం గ్రామం. మరి ఇక్కడ 15-20 రోజులకోలే ఒడ్లు కుప్పలు ఎండిని కుప్పలు పోసారు. మరి వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఇక్కడ విలేకరును పిలిపించి ఇక్కడ రైతుల మందరిని కూడా ఇక్కడ మాట్లాడి, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి, ఈ జేసీ గారితో కూడా మాట్లాడి చేసేందుకు లారీలు మరి ఇక వచ్చినాయి, ఇప్పుడు నింపుతారు. ధన్యవాదాలు తెలుపుతూ మరి భవ్య టీవీ సహకరించి చేసిన దానికి భవ్య టీవీ న్యూస్ భవ్య టీవీకి ధన్యవాదాలు. ఈరోజు ప్రొద్దున వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి వడ్లను లారీలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పంపనందుకు గాను మేము రైతులందరం కలిసి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని, ఒక విలేకరుల కార్యక్రమాన్ని జేసీ గారి దృష్టికి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాము. దానికి వాళ్ళు వెంటనే స్పందించి మాకు ఈ యొక్క సూరారం గ్రామానికి లారీలు పంపడం జరిగింది. మరి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవ్య టీవీ వారు చాలా మా రైతుల పక్షాన ఈ యొక్క సమస్యను కూలంకషంగా మరి చర్చించి కూడా మాకు ఈ సహాయం చేసినారు. వారికి కూడా ధన్యవాదాలు.